మనం రాసే స్టోరీస్లో క్లీషేస్ని అవాయిడ్ చేయడం ఎలా? డే 12 ఆఫ్ మేకింగ్ ఏ ఫిలిం ఫ్రమ్ స్క్రాచ్ టు స్క్రీన్. సింపుల్గా చెప్పాలంటే మనం రిపీటెడ్గా రాసే సీన్స్, డైలాగ్స్ అండ్ క్యారెక్టర్ ట్రైట్స్ని మనం క్లీషేస్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హీరో క్యారెక్టర్ లాస్ట్ మినిట్లో వచ్చి ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళని రక్షిస్తూ ఉంటాడు. మోస్ట్ ఆఫ్ ది తెలుగు ఫిలిమ్స్లో హీరో ఫ్రెండ్స్ ఎప్పుడు హీరోకి భజన చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని మనం క్లీషేస్ అనొచ్చు. ఈ క్లీషేస్ని అవాయిడ్ చేయడానికి యూజ్ అయ్యే చిన్న ట్రిక్ ఏంటంటే, ముందు మన స్టోరీలో ఉండే క్లీషేస్ అన్నిటికీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత దానికి రివర్స్గా ఏం చేయొచ్చు, ఇంకా కొత్తగా ఏం రాయొచ్చు అనే పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే మనకు యూనిక్ ఐడియాస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, హీరోకి విలన్కి ఖచ్చితంగా ఫైట్ జరగాలి అనే చోట మనం ఫైట్ అవాయిడ్ చేసి హీరోకి విలన్కి మధ్య మైండ్ గేమ్స్తో హీరో విన్ అయ్యేలా డిజైన్ చేయొచ్చు. ఇలాంటివి చేయడం ద్వారా మన స్టోరీకి ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ యాడ్ అవుతుంది. మీరు కూడా నా జర్నీలో పార్ట్ అవ్వాలి అనుకుంటే మన అకౌంట్ని ఫాలో చేయండి.